హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఏపీకి సంబంధించి ఇంకొక సెన్సేషన్ జరగబోతుంది అని చెప్పొచ్చు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఓఎస్డీ యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ రాబోతున్నారు. అయితే ఈయనకి సంబంధించి మనం తెలుసుకోవాలి అనుకుంటే చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి పనులు చేసిన వ్యక్తి అనేది అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫీసర్గా ఆయన ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. అయితే ఈయన ముందు ఐఏఎస్ ఆఫీసర్గా కేరళలో ఫస్ట్ పనిచేశారు. దాని తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఓఎస్డీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఫర్ పవన్ కళ్యాణ్. అది కూడా ఏంటి అంటే వీళ్ళకి సంబంధించి పవన్ కళ్యాణ్కి ఏదైనా సమ్ మీటింగ్స్కి సంబంధించి కానివ్వండి, లేదా ఏమన్నా ప్రోటోకాల్స్కి సంబంధించి కానివ్వండి, అంటే ఒక ఐఏఎస్ అధికారి ఉంటే ఆయన పక్కన ఉంటే ఆయనకి సలహాలు ఇవ్వడానికి, సజెషన్స్ ఇవ్వడానికి, ఆయనతోని ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండడం ఆబ్వియస్లీ జరుగుతూ ఉంటుంది. కానీ మనం ముందుగా ప్రజెంట్ ఈయన గురించి ఫస్ట్ తెలుసుకుందాము. అయితే ఈయన వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆయన ప్రజెంట్ కేరళలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈయన పూర్తి పేరు వచ్చేసి మైలవరపు బిఆర్ కృష్ణతేజ. అయితే ఈయన చాలా మంచి పనులు చేశారని చెప్పొచ్చు. ఈయన 2015 బ్యాచ్లో ఐఏఎస్ అధికారిగా ఆయన నియమించడం జరిగింది 2015లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి కోవిడ్ టైంలో ఎంతోమంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆ టైంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన 600 మంది పిల్లలకు ఎవరైతే అనాథలుగా ఉన్నారో వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వడము, అలాగే 35 మంది మనం చూసుకోవచ్చు భర్తలు లేని వాళ్ళకి కూడా ఆయన వాళ్ళకి ఏమేమి ప్రాసెస్ కావాలి, వాళ్ళకి ఏమైనా తినడానికి కానివ్వండి, వాళ్ళకి ఉండడానికి ఇల్లులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన అట్లీస్ట్ కొంచెం సహాయం అయినా ఆయన చేయడం జరిగింది. అంటే ఆయన కెరియర్లో ఎప్పుడూ కూడా సహాయం కోసమే ఆయన ఉన్నారేమో అన్నట్టుగా ఆయన అయితే పనిచేయడం జరిగింది. మొత్తంగా ఈయన గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రస్తుతం కేరళలోని త్రిశూల్ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన డెప్యుటేషన్ పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంటే ఈయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డెప్యుటేషన్ పైన ఆయన ఇక్కడికి రావాలనుకుంటున్నానని చెప్పేసి లేఖ రాశారు. దాని తర్వాత చంద్రబాబు గారు కూడా ఆయనంతటా ఆయన మాకు కృష్ణతేజ కావాలి, అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కోసం కావాలి అని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. దానితోని ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఈయన పైన అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ఈయనని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అయితే పల్నాడు జిల్లాకు సంబంధించి చిలకలూరిపేటలో జన్మించిన ఈయన ప్రజెంట్ 2015లో ఆయన ఐఏఎస్గా కెరియర్ స్టార్ట్ చేశారు. అయితే ఆర్డీఓలని మెయిన్గా ఈయనకి ఇచ్చిన పోస్ట్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఓఎస్డీ ఆఫీసర్గా ఆర్డీఓలకు ఇస్తారు. కానీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయనకి ఒక విధంగా ముందు వెనక ఏం చెయ్యాలి, ఏ టైంలో ఎలా మాట్లాడాలి, ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫుల్ సెక్రటరీగా ఉంటారనమాట. కానీ అది సెక్రటరీ అని కూడా చెప్పలేము, ఎందుకంటే ఆయన డౌన్ అని చెప్పలేము, ఆయనకి ఈక్వల్ అని చెప్పలేము. బట్ ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన ఏదైతే పని ఉంటుందో అది చేసుకుంటూ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఆయన ఒక మెయిన్ పర్సన్ అనమాట. ఆయనకు సపోజ్ ఈ ఏరియాకి సంబంధించి ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకున్నా కూడా ఈయనకు చెప్తే ఫుల్ డీటెయిల్స్ అక్కడికి వెళ్ళి ఆయన తీసుకొని, ఆయన వెళ్ళకపోయినా ఆయన ద్వారా వేరే వాళ్ళని పంపించి మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకొని అయితే మనకైతే చెప్తారు. సో ఇది అనమాట ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. అంటే ఆయనకి కొన్ని స్పెషల్ థింగ్స్ ఏవేవైతే పవన్ కళ్యాణ్కి తెలుసుకోవాలని ఉందో, అంటే వాటికి సంబంధించి దీన్ని మార్చాలి అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. వాటికి సంబంధించి ఈయనకి ఆ పనులు అయితే అప్పచెప్తారంట. మరి అటు కేరళలో ఉన్న వ్యక్తి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ని కలిసినట్టయితే తెలుస్తోంది. కలిసిన తర్వాత ఆయన ఛార్జీలు తీసుకుంటూ ఉన్నారు. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండి ఆ ఛానల్.